శాంత స్వభావమే నిజమైన భక్తి. భగవద్గీత సందేశం. హృదయాన్ని తాకే కథ. మనిషి జీవితం భావోద్వేగాలతో నిండిపోయిన ప్రయాణం. ఆనందం, కోపం, భయం, ఆందోళన ఈ అన్నింటి మధ్య కూడా శాంతంగా ఉండగలిగినవాడే నిజమైన భక్తుడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. గీత సందేశాన్ని మాటల్లో కాదు, జీవితంలో ఆచరించిన ఒక సాధారణ రైతు కథ ఇది. రామయ్య ఒక పేద రైతు. ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు, కాని అతని ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత కనిపించేది. తన కర్తవ్యాన్ని నిబద్ధతతో చెయ్యడమే అతని స్వభావం. జీవితం గురించి ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. ఏది వచ్చినా దేవుడి ప్రసాదంగా స్వీకరించేవాడు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు నశించాయి. గ్రామంలో కోపం, భయం పెరిగిపోయాయి. గ్రామస్థులు పరస్పరం వాదించుకుంటారు. ఇలాంటి పరిస్థితిలోనూ నవ్వుతావా? దేవుడిపై కోపం రావడం లేదా? వారి మాటలు బాధ కలిగించినా రామయ్య మనసు కలత చెందలేదు. రామయ్య శాంతంగా, కోపంతో పరిస్థితి మారదు, నేను నా పని చేస్తాను, ఫలితం దేవుడి చేతుల్లో ఉంది. అతను ఎవరికీ బాధ కలిగించలేదు. ఇతరుల మాటల వల్ల కలత చెందలేదు. కోపం, భయం, ఆందోళనలకు అతీతంగా జీవించాడు. కాలం గడిచింది. చివరికి వర్షాలు పడ్డాయి. గ్రామంలో మళ్లీ జీవం వచ్చింది. రామయ్య పొలంలో పంట పండుతుంది. అప్పుడు వారికర్థమైంది, రామయ్య నిజమైన సంపద అతని శాంత స్వభావమే అని. నిజమైన భక్తి అంటే పెద్ద మాటలు కాదు, ప్రశాంతమైన మనసే నిజమైన భక్తి.